ఆది కాండము 37వ అధ్యాయము 24వ వచనాన్ని చూసుకుందాం. అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది, అందులో నీళ్లు లేవు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యోసేపును పట్టుకొని గుంటలో వేసినారు. సొంత అన్నలే మరి తమ్ముని మీద పగబట్టినారు. ఎందుకు అన్నదమ్ములు మరి ఈ విధంగా గొడవ పడతా ఉన్నారు? అన్నలు ఎందుకు యోసేపు మీద పగబట్టినారు? అతన్ని గుంటలో వేసినారు. ఆ గుంటలో నీళ్లు కూడా లేవు. మరి యోసేపు ఉన్న ఈ ప్రాంతము కొంచెం ఎడారి ప్రాంతమే. ఇజ్రాయెల్ దేశంలో కొంత ఎడారి ప్రాంతం ఉంది. మరి బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో మరి గుంటలో వేస్తే ఎంత బాధపడ్డాడో, ఎంత వేదన పడ్డాడో, మరి ఎందుకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచన చేస్తే యోసేపు కలగనినాడు. దేవుడు అతనికి ఒక కళనిచ్చినాడు. భవిష్యత్తుని గురించిన దర్శనాన్ని ఇచ్చినాడు. మరి నువ్వు భవిష్యత్తులో రాజుగా అవ్వబోతున్నావు, మరి గొప్ప వ్యక్తిగా అవ్వబోతున్నావు, నీ అన్నలు కూడా నీకు సాష్టాంగ పడబోతున్నారు అని దేవుడు యోసేపుకు ఒక కళనిచ్చినాడు. ఆ కళ ద్వారా దేవుడు అతనితో మాట్లాడినాడు. కానీ యోసేపు చిన్న వయసులో ఉన్నాడు. మరి పెద్దగా నాలెడ్జ్ లేదు. మరి ఎవరికి కళ చెప్పాలో ఆయనకు తెలియదు. తన సహోదరులు మంచివారే, నన్ను ప్రేమిస్తున్నారు, మా అన్నలే కదా అని తన సహోదరులకు కళ చెప్పినాడు. ఆ కళను బట్టి తన అన్నలు అతని మీద పగబట్టినారు. అతన్ని ఒక గుంటలో పడేసినారు. తర్వాత మరి ఇష్మాయిలీల ద్వారా ఐగుప్తుకు అమ్మేసినారు. మరి యోసేపు కళ మంచిదే, కానీ అది ఇతరులకు పంచుకోవడం ద్వారా, మరి తనకు విరోధులకు పంచుకోవడం ద్వారా అతనికి ఇబ్బంది కలగజేసింది. మనకు కూడా కళలు, దర్శనాలు దేవుడు ఇస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే అది ఎవరికి చెప్పాలి అన్నది చాలా ముఖ్యమైనది. మనకు ప్రేమించే వారితో, ఏమండి, మనల్ని ఆప్యాయంగా చూసుకునే వారితో, మన క్షేమాన్ని కోరుకునే వారితో, ఆత్మీయంగా ఎదిగిన వారితో ఆ కళను, దర్శనాన్ని పంచుకోవాలి. తప్పితే మనం ఎవరికి పడితే వాళ్ళకి ఆ కళను, దర్శనాన్ని చెప్పడం ద్వారా చాలా ఇబ్బంది జరిగే అవకాశము ఉంది. మరి యోసేపు ఒక అన్నలు ఇతని మీద పగబట్టి నీళ్లు లేని గుంటలో పడేసినారు. కళ వచ్చింది బ్రదర్, నా బతికిట్లా అయిపోయింది. దర్శనం వచ్చింది, నా పరిస్థితులు ఏం బాగాలేవు. దేవుడు నాతో మాట్లాడినాడు, ప్రవచనాలు ఇచ్చినాడు, నా జీవితం ఎంతో కష్టాలలో ఉంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నాడండి. మళ్ళీ కళ వచ్చింది, దర్శనం వచ్చింది, ప్రవచనం వచ్చింది, దేవుడు మాట్లాడినాడు, అంత మాత్రాన నీ జీవితం అంతా సుఖంగా సౌఖ్యంగా ఉంటుందని కాదు కదండి. కళలు, దర్శనాలు వచ్చినప్పుడు కొన్ని శ్రమలు, ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. వాటిని తట్టుకొని నీవు ఒంటరిగా మరి దేవునికి ప్రార్థన చేస్తూ మరి నీవు కన్నీటితో దేవునికి మొరపెడితే దేవుడు మంచి భవిష్యత్తును ఇస్తాడు. ఆ కళను, దర్శనాన్ని కూడా నెరవేరుస్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, నీవు ఇచ్చిన కళను, దర్శనాన్ని నెరవేర్చండి. మధ్యలో వచ్చే ఆ సమస్యలు, కష్టాలను భరించుకొని ఓర్పుతో, సహనంతో నీ కొరకు కనిపెట్టుకునే కృపనివ్వమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.